అందరూ ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉదయకాల సమయంలో మహోన్నతుడైన దేవుణ్ణి మనం స్తుతించుకున్నాము. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుదును, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరచెదను యెహోవా సెలవిచ్చున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటాం. మహోన్నతుడ మహాగణుడైన దేవానికి స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి అయ్యా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు, సమస్తము నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు తండ్రి. గడిచిన కాలాలంతట్లో నా ప్రభు మీరు మాకు తోడుగా ఉండి నాయన బలపరిచి కనికరించి కృప చూపించి నా తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అప్పానికి స్తోత్రములయ్యా. అవునయ్యా, వారిని మీరు స్వస్థపరచగలిగిన దేవుడు నా తండ్రి. ఎవరైతే ఈ వీడియో ద్వారా వింటున్నారో నాయన అనారోగ్యాల చేత బాధపడుతున్నారు, వారిని మీరు స్వస్థపరచగలిగిన దేవుడు నాయన. అట్టి విశ్వాసాన్ని మీరు కలుగు చేయండి నాయన. దుఃఖించి వారిని ఓదార్చగలిగిన దేవుడు నా తండ్రి. అయ్యా నా ప్రభు మీరు నమ్మదగిన దేవుడు నాయన. ఎవరైతే దుఃఖాల్లో కన్నీళ్ళు కష్టాలలో నాయన అవమానాల్లో నిందల్లో నాయన నీ సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నారు, అటు వారికి మీరు సహాయకుడిగా ఉండండి ప్రభు. నీకు స్తోత్రములు నాయన. అయ్యా సమాధానకర్త అయిన దేవ, కుటుంబాలలో సమాధానాన్ని కలుగు చేయండి అయ్యా. ఎవరైతే సమాధానం లేకుండా నాయన అయ్యా కన్నీరు కారుస్తూ నీ వైపు చూస్తున్నారు, అటు వారందరికీ మీరు సమాధానం కలుగు చేయండి నా తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. నేను వారిని స్వస్థపరచదని యెహోవా మీరు సెలవిచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి మీ స్తోత్రములు నాయన. ఆశ్చర్య కార్యములు ఎన్నో మా పితరుల పట్ల జరిగించిన దేవా మా పట్లను మీరు జరిగించున్నారు ప్రభు. అందుబట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన ప్రభు. ఈ ఉదయకాలం నాయన మీ ప్రియబిడ్డలైనా చేయుచున్న ప్రతి పనిలో మీరు తోడుగుండండి అయ్యా. క్షేమాన్ని కలుగుచున్నాయన, ఆరోగ్యాన్ని ఇవ్వండి నా తండ్రి, సమాధానాన్ని కలుగుచున్నాయన నా తండ్రి. మీ బిడ్డల చుట్టూ మీ కంచి వేంటినైనా మీ కాపుదల చేత నింపటినైనా నా ప్రభు. ఈ రోజంతట్లో నాయన నా ప్రభు మీ బిడ్డలకు నాయన మీ సరంగా నాయన నడుచుకునే కృపను మాకు దయచేసి నా తండ్రి నా ప్రభు. అయ్యా మేము ఎక్కడైనా నాయన కుడిమికి కానీ ఎడమకు కానీ నాయన త్రొట్టిల్లకుండా నాయన నీ మహాకృప చేత మమ్మల్ని భద్రపరచండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. అయ్యా మీరు మాకందరికీ తోడుగా ఉండి నడిపించండి నా తండ్రి. అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజంతా మీ సన్నిధి చేత మమ్మల్ని నాయన సంతోషింప చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.